హాయ్ గైస్. అయితే మేము ఈరోజు వీకెండ్ కదండి, సాటర్డే రోజు నైట్ అందరం కలిసి కేబుల్ బీచ్కి వెళ్తున్నాము. మేము ఇంకా అక్క వాళ్ళ ఫ్యామిలీ, తను మా బావ, తన అక్క వాళ్ళ పాప అప్పుడే పడుకుంది. ఇంకా మా హస్బెండ్ తన సాంగ్స్ పెట్టడం కోసం ప్రిపేర్ చేస్తున్నారు. కార్లో వెళ్తున్నాము. ఇంకా మా బాబును, నేను, ఇంకా మా అక్క వీడియో తీస్తుందని నా చేతిలో మా బాబు ఉన్నాడనేసి అయితే లేట్ నైట్ బయలుదేరాము. కేబుల్ బీచ్ చూడడానికి బాగుంటుందంటే ఇంకా నేను, మా అక్క వాళ్ళ ఫ్యామిలీ అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి వెళ్ళాము. అందుకే లేట్ అయిపోయింది. మా పాప ఇంకా మా అక్క వాళ్ళ బాబు కేబుల్ బీచ్కి అయితే వచ్చేసామండి. ఫస్ట్లో ఉన్నంత లైటింగ్ అయితే లేదు, కానీ బాగుంది. ఆ టైంలో మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి కూడా 10:30, 11 అలా అయింది. 1 అవర్ పట్టింది మాకు వెళ్ళడానికి. కానీ బాగుందండి. ఆ టైంలో కూడా చాలా లైటింగ్స్ ఉన్నాయి. ఇంకా ఇవే కాదు, పక్కన బిల్డింగ్స్ అవి కూడా లైటింగ్స్ అంతా బాగుంది. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. 1 అవర్ పడుకున్నారు, లేచారు. మళ్ళీ ఆ లైటింగ్కి, ఆ సౌండ్స్కి, వెహికల్స్ అన్నీ వెళ్తాయి కదా, లేచారు. వాళ్ళు కూడా ఆ లైటింగ్స్ అదంతా చూసి చాలా ఎంజాయ్ చేశారు. అంటే నైట్ టైం పిల్లలు తీసుకెళ్ళడం కూడా ఫస్ట్ టైము. మా అక్క వాళ్ళ బాబు చిట్టి మమ్మీ నన్ను వీడియో తీయి అంటున్నారు. ఇంకా చూడండి, పిల్లలు కూడా లేచారు. మా అక్క వాళ్ళు ఎత్తుకున్నారు. అక్క, బావ, మా హస్బెండ్, మా అక్క వాళ్ళ పాప అవతలకి చెరువు సైడ్ వెళ్తూ ఉంటుంది. మా అక్క ఏమో వద్దు, నైట్ అయిపోయింది కదా అని చెప్తుంది. ఇంకా నేను వీడియో తీస్తున్నాను చెప్పాను. మా హస్బెండ్ చూడండి ఎంత క్యూరియాసిటీ, ఎంత ఇంట్రెస్ట్గా చూస్తున్నారో కేబుల్ బీచ్ని నిల్చొని. ఇంకా చూడండి ఎంత ఎంజాయ్ చేసాం. మేమైతే చాలా ఎంజాయ్ చేసామండి. బాగా అనిపించింది. నైట్ టైం కాబట్టి లైటింగ్స్ అదంతా బాగుంది. ఇంకా వెహికల్స్ వెళ్తున్నాయి కాబట్టి బాగుంది వెదర్. అది ఇంత చెరువు కదా, చల్లగా ఉంది. మా హస్బెండ్ ఇంకా నన్ను ఫోటో తీయి అని అంటున్నారు. ఫోటో తీసుకున్నారు పాపడు ఎత్తుకొని. మా అక్క వాళ్ళు కూడా బాబుతో కలిసి ఒక ఫోటో తీయమని అడిగారు. చూడండి, పిల్లలు కూడా ఎంత ఎంజాయ్ చేశారు. బాగా అనిపించింది. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. మీరు కూడా వెళ్ళే ఉంటారు, ఆల్మోస్ట్ అంతా చూసారు. నేనే కొంచెం లేట్ అయిపోయింది. ఇంకా వాళ్ళు ఫొటోస్ దిగారు. అందరం కలిసి ఒక సెల్ఫీ కూడా తీసుకున్నాము. బాగా ఎంజాయ్ చేసాము. మేమైతే నైట్ టైంలో బాగా అనిపించింది. అంటే లాంగ్ డ్రైవ్ ఎటో వెళ్దాం అనుకున్నాము, కానీ ఇంకా కేబుల్ బీచ్ చూడలేదు కదా, తీసుకెళ్ళని అని అడిగితే ఇంకా మా హస్బెండ్ సరే నైట్ టైం అయితేనే బాగుంటుంది కేబుల్ బీచ్ అని చెప్పేసి తీసుకొని వచ్చారు. ఇంకా అందరం ఎట్లాగో రేపు సండే హాలిడే కాబట్టి అందరం ఎంజాయ్ చేసాము. ఇంకా నేను చెప్పాను అనమాట, ఇప్పుడు నేను యూట్యూబ్లో పెట్టుకోవడానికి వీడియో తీస్తున్నాను, అందరూ హాయ్ చెప్పండి అని. చూడండి అందరూ ఎలా హాయ్ చెప్తుంటారో. మా బాబాయ్ మరీ దగ్గరికి వచ్చి హాయ్ చెప్పు పెట్టా అని అంటున్నారు మా పాపకి. ఇలా పెద్దాడి అంటే చాలా ఇష్టం, దానికి ఏది చెప్తా చేస్తుంది. చూడండి, అక్క వాళ్ళ బాబు అందరూ హాయ్ చెప్తున్నారు. మేమైతే బాగా ఎంజాయ్ చేసాం. ఫ్యామిలీతో వెళ్ళొచ్చు, అందరూ బాగుంది. కాకపోతే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, ట్రాఫిక్ జామ్ అదంతా ఉంది. ఇంకా చూసాము, అయిపోయింది. పక్కన కొంచెం ముందుకు వస్తే అక్కడంతా ఫుడ్ కోర్ట్ టైప్ ఉందండి. మొత్తం మా కాలనీ అంతా ఫుడ్ కోర్ట్స్. బికాజ్ అక్కడ అంతా సాఫ్ట్వేర్ కంపెనీస్ నైట్ డ్యూటీస్ ఉన్నాయి కదా, చూడండి అన్ని లైట్స్, మొత్తం సాఫ్ట్వేర్ కంపెనీస్ నైట్ డ్యూటీస్లో ఉన్నారనుకుంటా. అందరూ అక్కడే డిన్నర్ చేస్తున్నారు. రన్నింగ్ అప్పుడు ఆల్మోస్ట్ 11:30 అలా అవుతుంది, అవుతుంది. ఆ టైంలో కూడా ఫుల్ బిజీగా ఉన్నాను, చాలామంది ఉన్నారు. ఇంకా మేమైతే మొత్తం తిరిగి చూసి లాస్ట్కి ఇంకా బిర్యానీ ఇవన్నీ రోజు తినేదే కదా, రోల్స్ కొత్తగా ట్రై చేద్దామనేసి మా పిల్లలు అయితే రోల్స్ ఆర్డర్ చేశారు, అక్క వాళ్ళ పిల్లలు. సరే టేస్ట్, అప్పటికి ఆకలి కూడా బాగా వేస్తుందండి. ఇంకా రోల్స్ రెడీ చేస్తున్నారు. చికెన్ రోల్ చేసి ఇచ్చాడు. యాక్చువల్లీ అది పాపకని ఆర్డర్ చేస్తే వాడు తీసుకొని తింటున్నాడు. అది ఏడుస్తుంటే ఇంకా దానికి కూడా ఇచ్చారు. మా అక్కేమో సరే ఇంకొకటి చేపిస్తాము అని చెప్పి చేస్తుంది. ఇంకా తింటున్నారు. నేను ఇంకా చూద్దాం ఇంకేమన్నా ఉన్నాయేమో స్పెషల్గా అని కొంచెం ముందుకెళ్ళాను. అక్కడ బొంగు బిర్యానీ, ఇంకా కుండ బిర్యానీ అని చేస్తున్నారు. మా హస్బెండ్ సరే ఒకసారి బొంగు బిర్యానీ ట్రై చేద్దాము, ఇక్కడ అంతా దొరకదు కదా, కుండ బిర్యానీ నేను ఆల్రెడీ తిన్నానని చెప్పి తనకి బొంగు బిర్యానీ ఆర్డర్ చేస్తున్నారు. ఆర్డర్ చేసి మళ్ళీ నేనైతే బిర్యానీ రోజు తినేదే కదా అన్నాను. లేదు, బొంగులో బిర్యానీ అది టేస్ట్ వేరే ఉంటుంది చూద్దామన్నారు. కానీ నేను ఆగలేక అది అవ్వడానికి వచ్చి నేను కూడా ఒక రోల్ అయితే తినేసాను. అంతే అండి, తినేసి
ఇంకా బిర్యానీ కూడా తిన్నాము, కానీ ఆ టైంలో వర్షం వస్తుంది, అందుకే వీడియో తీయలేకపోయాము. తినేసరికి మా పాప పడుకుంది, ఇంకా రిటర్న్ అయిపోయాము. ఇంతే అండి వీడియో. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. బాయ్.